ఆదిత్యవరం టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి చాలు. హా ఫ్రెండ్స్, అదే గాన మాధుర్యానికి నా మదిలో ఏదో హాయి రగిలి నా మనసు ఉక్కిరి బిక్కిరి చేస్తుంది రాధా. మోహన్, నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చా? ఎందుకు వచ్చావని నువ్వు నన్ను అడగటం, అందుకే వచ్చానని నీకు చెప్పటం, ఇది మన ఇద్దరి మధ్య ఎప్పుడు నుంచో లేకపోతున్న ప్రశ్నలు జవాబులు అన్నట్లు మాటల్లో మర్చిపోయాను. మా ఫ్రెండ్ మీ అన్నయ్య ఇంట్లో లేడనుకుంటాను. లేడు. అవును, నాకు తెలుసు. వాడు ఇంట్లో ఉండడు. వాడు అసలే త్రాగుబోతు. త్రాగి ఏ రోడ్డు మీనో దొర్లుతూ ఉంటాడు. మోహన్, మాటలు జాగ్రత్తగా రాని. మా అన్నయ్య తాగుపోతే నీకే, తిరిగిపోతే నీకే. అమ్మమ్మ, మీ అన్నయ్య త్రాగుబోతు మాత్రమే, తిరుగుబోతని నేను అనలేదుగా. చిచ్చి, సిగ్గులేని జన్మ. చీ అన్నా చా అన్నా పో అన్నా నాకెందుకు అస్సలు కోపం రావటం లేదు రాధా. అయితే మీ నాన్న కూడా ఇంట్లో లేడన్నమాట. లేరు లేరు లేరు, ఇంట్లో ఎవరు లేరు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. అయితే ఇప్పుడేంటి? దేవత వరాలిస్తానంటే భక్తుని కోరుకోకుండా ఉంటానా? అదే కావాలి. మోహన్, ఏం అర్థం కావటం లేదా రాధాదేవి? నా హృదయ మందిరంలో నీ సుందర రూపాన్ని ఏనాడో బందీగా ఉంచుకున్నాను. ఇప్పుడు నువ్వు కాదంటే నా హృదయ మందిరంలోని నీ సుందర రూపం తునాతునకలైపోతుంది. మోహన్, మాటలు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. మర్యాదగా బయటికి వెళ్ళు. వెళ్తాను. పిచ్చి రాధా, 10 రూపాయల నోటి విసిరితే పడక సుగంధం నించే సుందరీమణులు ఎందరో ఉన్నారు. కానీ నేను అలాంటి వారిని కోరుకోవటం లేదు. ఎందుకో తెలుసా? వారిలో లేని సుఖం నీలాంటి వగరు పొగరు ఉన్న ఆడదానిలో ఉంటుందని. అందుకే నీలాంటి ఆడదాన్ని కావాలని కోరుకుంటున్నాను. నీ దుస్తులు ఆడదంటే అంతాలు సా? పేచేదానా, నవయవనాలు చిందే సొగసరి చిలకను చూస్తూ మగతనం ఉన్న ఏ మగాడు తన మగతనాన్ని నిద్రపుచ్చుకోలేడు. అంతటి అందం నీలో దాగి ఉందని తెలిసి చూస్తూ ఎలా ఊరుకుంటాను? రా, నా కౌగిలి చేరు. నీవు ఎన్నడూ చూడని స్వర్గ సుఖాన్ని అందిస్తాను. రా. చూడ, మర్యాదగా బయటికి రాడు. పోతాను, మర్యాదగానే బయటికి పోతాను. కానీ జీవితంలో నీలాంటి ఆడదాన్ని ఒక్కసారైనా అనుభవించకుండా ఉండలేను. రా, నా మాట విని నా కౌగిలి చేరు. నువ్వు ఎన్నడూ చూడని స్వర్గ సుఖాన్ని అందిస్తాను. రా.